సరే ఈ బ్లౌజ్ అయితే కటింగ్ చేస్తాను. ఓకేనా, ఈ బ్లౌజ్ సైజ్ వచ్చేసి క్రాస్ కటింగ్ బ్లౌజే, 38 సైజ్ బ్లౌజ్ అండి ఇది. లెంత్ వచ్చేసి 38 సైజ్ బ్లౌజ్. 38 సైజ్ బ్లౌజ్ ఏ విధంగా కటింగ్ చేయాలి అనేది నేను చూపిస్తాను ఇప్పుడు. ఇక్కడ మనకు ఖర్చుకి కరెక్ట్ గా కిందకి ఎంతైతే ఎక్స్ట్రా ఉందో అంతా నీట్ గా 2 పీసులు ఒకంత చేసుకొని ఈ ఎక్స్ట్రా ఉన్నది ఇలా కట్ చేసుకోవాలి. ఆ తర్వాత చూడండి, ఇది 2 కోర్లు అటు సైడ్ వేసుకొని ఖర్చుకి మనం ఒక 1/2 ఇంచ్ తీసుకొని ఇక్కడ నుంచి బ్లౌజ్ హైట్ ఎంత ఉందో ఒకసారి మనం చెక్ చేసుకుందాం. చూడండి బ్లౌజ్ హైట్ ఎంత ఉంది, 14.5 ఉంది. కానీ ఇది ఉతికితే షింక్ అయిందండి, 15 ఇంచెస్ పెట్టేసుకుందాము. ఎందుకంటే అది నాదే, మీకు ఎవరిది కట్ చేయాలా నాకు తెలియట్లేదు. ప్రస్తుతానికి అన్ని కొంచెం డిజైన్ బ్లౌజెస్ ఉన్నాయి, ఫ్రంట్ షేప్ రావట్లేదు మంచిగా అన్నట్టుగా అన్నారు కాబట్టి నేను ఇప్పుడు అది చెప్పడానికి అయితే ట్రై చేస్తున్నాను. చూడండి అనుకున్నాను ఇది. సో ఈ విధంగా మనం రెండు ఫోల్డ్ చేసుకొని, 2గా సగంగా ఫోల్డ్ చేసుకొని ఇక్కడ నుండి నెక్ ఎంత ఉందో ఒక్కసారి మనం చూసుకోవాలి. ఎంత వరకు ఉంది, ఇంత పైకి ఉంది, ఇక్కడ కూడా పైకి ఉంది. అయితే ఇక్కడ ఇలా బ్రాడ్ గా, అయితే నాకు వచ్చేసి ఇది చిన్నగా ఉండాలి, ఇక్కడ బ్రాడ్ గా ఉండాలి, ఈ నెక్ కూడా ఇలా పైకిగా ఉండాలన్నమాట. ఇలా తీసుకున్నప్పుడు మనం ఏ విధంగా తీసుకోవాలి అనేది నేను ఇప్పుడు చూపిస్తాను. చూడండి, ఇక్కడ మనం 2గా తీసుకొని ఎంతైతే మనకు చెస్ట్ పార్ట్ దగ్గర ఎంతైతే మార్కింగ్ ఉందో అంతా నేనైతే పెట్టుకున్నాను. చూడండి 9.5 అంటే 19 అంటే 38, కరెక్ట్ గా 38 ఇంచులు మనకు ఇది వచ్చేసింది. చూసారు కదా, ఇలా అన్నమాట 38 ఇంచులు ఇక్కడ మనకు వచ్చేసింది. అయితే నెక్కుని ఇలా కొంచెం ఇలా అనుకుంటే ఇక్కడ ఫోల్డ్ అవుతుంది, ఇక్కడ ముందుకు వస్తుంది. అలా కాకుండా కరెక్ట్ గా ఇలా చూసుకోవాలి. ఒకవేళ మనకు ఈ బ్లౌజ్ కాకుండా మీరు మెజర్మెంట్ తో చెప్పమన్నా కానీ నేను ఈజీగా చూపిస్తాను. ఓకేనా, అయితే ఈ మనం షోల్డర్ ఎంత తీసుకున్నాము, ఈ హైట్ నెక్ చాలా పైకి ఉంది, అంటే మనకి ఎంత ఉంది, 9 ఇంచుల నెక్ ఉంది. చూసారు కదా, 9 ఇంచుల నెక్ ఉంది. 9 ఇంచుల నెక్ కి మనము ఇదిగోండి ఇక్కడ కరెక్ట్ గా ఎంత ఉంది అంటే 5.5 మనకు షోల్డర్ వచ్చేసింది. 5.5 షోల్డర్ వచ్చింది. 38 ఇంచుల లెంత్ ఉన్నప్పుడు 5.5 షోల్డర్ తీసుకున్నాను. ఓకేనా, 5.5 షోల్డర్ తీసుకొని ఇక్కడ ఎంత తీసుకున్నాను, ఇక్కడ 3 ఇంచులు తీసుకున్నాను. చూసారు కదా, ఇక్కడ 2.5 తీసుకున్నాను. అంటే ఖర్చుకి కరెక్ట్ గా ఇంత పోతే, ఖర్చుకి ఇంత పోతే మనకు ఇక్కడ 2 ఇంచులు వస్తుంది. చూసారు కదా, 2 ఇంచులు, 1/2 ఇంచు మనకు అటు ఇటు ఖర్చుకి పోతుంది. సో మనం 2 ఇంచులు కరెక్ట్ గా వచ్చేలాగా ఇక్కడ చూసుకోవాలి. ఒక్కొక్కరు ఏం చేస్తారంటే ఇది మాకు ఎగ్జాక్ట్ గా ఇంతే ఉండాలి ఈ షోల్డరు అని అనుకుంటారు. ఒక్కొక్కరు ఏమంటారంటే కొంచెం ఒక 1/2 ఇంచు అటు ఇటు అయినా కానీ ఏం కాదు, అడ్జస్ట్ అవుతారు. కానీ ఎగ్జాక్ట్ గా ఉన్న వాళ్ళకి ఎలా తీసుకోవాలి, చూడండి కరెక్ట్ గా ఇలా మనం నెక్ ని సెట్ చేసుకొని ఇక్కడ 1/2 ఇంచు ముందుకు, ఎందుకంటే ఖర్చు కోసం, ఇక్కడ 1/2 ఇంచు వెనక్కి వేసుకోవాలి. ఎందుకంటే చంక సైడ్ మనకు 1/2 ఇంచు ఖర్చు ఉంటుంది, ముందు సైడ్ నెక్ సైడ్ నెక్కుకి పాదం ఖర్చు మాత్రమే పెట్టుకోవాలి. ఓకేనా, సో ఇక్కడ 1/2 ఇంచు, ఇక్కడ 1/2 ఇంచు తీసుకొని 5.5లో, ఈ 5.5లో మిగతాది మొత్తము ఇట్ సైడ్ నెక్ సైడ్ మనం పెట్టేసుకున్నాము. ఓకేనా, ఇప్పుడు ఖర్చుకి కొంచెం ఇలా వదిలేసుకుంటూ ఈ విధంగా మనం గీసేసుకుంటున్నాం. ఇక్కడ ఎంత ఉంది, పావు తక్కువ, అంటే ఒక పాయింట్ తక్కువ 3 ఇంచులు ఉంది. ఇక్కడ ఎంత ఉంది, కరెక్ట్ 3 ఇంచుల వద్ద తీసుకున్నాం, అంటే కొంచెం ఎక్కువ తీసుకున్నాము. ఎందుకంటే బ్రాడ్ అనేది ఇక్కడ 2 ఇంచులే ఉంది కదా, ఇక్కడ 3 కొంచెం తక్కువ ఉంది. షోల్డర్ జారకుండా మనం ఇక్కడ పెట్టుకున్నాం, కానీ ఇక్కడ కొంచెం బ్రాడ్ గా వచ్చేస్తుంది. ఇక్కడ బ్రాడ్ గా వచ్చినప్పుడు ఇక్కడ ఇలా గుంజి పట్టినట్టుగా రాదు, ఎందుకంటే తక్కువ నెక్ ఉన్నప్పుడు ఈ బ్రాడ్ అనేది కొంచెం ఎక్కువగా ఉంటే, ఇది కూడా ఎక్కువగా ఉంటే ఇక్కడ పట్టేసినట్టుగా ఉండదు, ఇక్కడ ఇలా గుంజి పట్టినట్టు ఉండదు, ఇక్కడ ముడతలు అనేటివి రావు. ఒకవేళ మనకు ఇంత చిన్న నెక్కుకి ఇక్కడ కూడా మనకు తక్కువగా ఇంతే కావాలి అనుకున్నప్పుడు ఈ విడత అనేది మనకు ఎక్కువగా వస్తుంది. ఓకేనా, ఈ విడత ఎక్కువగా వస్తుంది. ఇప్పుడు మనకు ఇది తక్కువగా వచ్చినప్పుడు, ఇది బ్రాడ్ గా ఉన్నప్పుడు ఈ కింద కూడా బ్రాడే వచ్చేస్తుంది అనమాట. ఓకేనా, డీప్ లేకున్నా బ్రాడ్ గా ఉంది ఇది, ఇలాంటప్పుడు ముడతలు అనేటివి రావన్నమాట. ఓకేనా, ఇప్పుడు ఇక్కడ నుండి ఇలా కింద నుండి కరెక్ట్ గా ఇలా తీసుకొని ఎక్కడైతే మనకు ఈ పాయింట్ ఉందో ఒక్క మార్క్ అయితే వేసుకుందాం. ఎందుకు వేసుకుంటున్నాను, నార్మల్ గా తెలుసుకోవడానికి వేసుకుంటున్నాను. ఆ తర్వాత మనం కొలుచుకొని ఎంత పెట్టుకోవాలి అనేది కూడా మీకు చూపిస్తాను. ఓకే, అయితే ఇది నెక్ తక్కువగా ఉండి బ్రాడ్ ఎక్కువగా ఉన్న వాళ్ళకి ఈ బ్లౌజ్ కటింగ్ అనమాట. ఇదిగోండి, అందరూ నెక్ డీపే పెట్టుకునే వాళ్ళు ఉండరు కదా, కొంతమంది తక్కువ కూడా పెట్టుకుంటారు. ఇదిగోండి, ఇక్కడ ఖర్చుకు, ఇక్కడ కుట్టుకి మనం ఇక్కడ ఒక 1 ఇంచ్ ఈ విధంగా ఇలా పైకి అయితే వేసుకుంటాం కదా, ఇలా పైకి వేసుకొని మార్జింగ్ అయితే తీసుకున్నాం. ఇప్పుడు ఈ షోల్డర్ పాయింట్ పెట్టుకున్నాము, ఈ కింద ఆర్మ్ డౌన్ పాయింట్ పెట్టుకున్నాము, ఆర్మ్ రౌండ్ ఎక్కడి వరకు ఉండాలో పెట్టుకున్నాము, ఇక్కడ కూడా పైకి ఒక 1/2 ఇంచ్ వరకు 1 ఇంచ్ వరకు కూడా పెట్టేసుకున్నాము. సో ఇప్పుడు అన్ని లైన్స్ గీసేసుకుందాము. ఓకే, అయితే ఇక్కడ మనం
కరెక్ట్ గా ఈ లెంత్ ఎంత ఉందో చూసుకుందాము. ఇలా ఓకేనా, ఈ హైట్. అయితే నేనేం చేస్తున్నానంటే ఇది కూడా కరెక్ట్ గా నెక్ దగ్గర తీసుకొని కొంచెం బ్రాడ్ గా నెక్ ఉండేలాగా ఈ విధంగా అయితే చూస్తున్నాను. ఇదిగోండి ఇలా బ్రాడ్ గా. అయితే ఇప్పుడు ఇక్కడ నుండి ఆర్మ్ డౌన్ ఎంత తీసుకున్నానంటే 5.5 దగ్గర. ఇప్పుడు మనం ఇది 5.5 తీసుకున్నాం కదా, ఇక్కడ కూడా ఇక్కడ ఖర్చు వదిలిపెట్టి 5.5 దగ్గర మనం తీసుకుందాం. ఓకేనా, 5.5 దగ్గర ఇలా మార్క్ చేసుకుందాం. ఓకే, ఇప్పుడు నా ఆర్మ్ రౌండ్ ఎంత ఉందో ఒకసారి చెక్ చేసుకుందాము. 17 ఇంచెస్ ఉంది అంటే ఇక్కడ నుండి ఒకసారి మనం చెక్ చేసుకుందాం. ఇదిగోండి 8.5 అంటే 17. మనకి ఇదెంత ఉంది, 9.5 ఉంది కదా, ఇది 9.5 ఉంది, ఇదేమో 8.5 ఉంది. ఆర్మ్ రౌండ్ ఇది 9.5, 9.5 అంటే 38 సైజు. చూసారు కదా, ఒక్కొక్కరి ఆర్మ్ రౌండ్ ఒక్కొక్కరికి చెస్ట్ అంతా కరెక్ట్ గా ఉండదు. నేను ఇది ప్రతి ఒక్క కటింగ్ లో కూడా చెప్తున్నాను, ఒక్కొక్క ఆర్మ్ రౌండ్ కి ఒక్కొక్క చెస్ట్ పాయింట్ కి అస్సలు సెట్ కాదు. ఎందుకంటే కొన్ని చేతులు సన్నగా ఉంటాయి, కొన్ని జంకాలు సన్నగా ఉంటాయి, కొన్ని చెస్టులు పెద్దగా ఉంటాయి. కాబట్టి ఈ విధంగా మనము చూసుకోవాలి. అంటే 8.5 వచ్చేలాగా మనం ఆర్మ్ రౌండ్ ని ఇప్పుడు తీసుకోవాలి. ఇదిగోండి ఇక్కడ కొంచెం ఖర్చుకు తీసుకొని కరెక్ట్ గా ఇక్కడ నుండి 1 ఇంచ్ దగ్గర మనం ఇలా మార్క్ చేసుకొని 8.5 ఆర్మ్ రౌండ్ వస్తుందా రాదా అనేది మనం ఒకసారి చెక్ చేసుకుందాం. ఇదిగోండి ఇది ఎంత తీసుకున్నాము, 5.5 ఆర్మ్ డౌన్ తీసుకున్నాం. ఇదెంత తీసుకున్నాము, 5.5 తీసుకున్నాం. ఇక్కడ ఎంత తీసుకున్నాము, ఇక్కడ ఎంత తీసుకున్నాము, 3 తీసుకున్నాము. ఇక్కడ ఎంత తీసుకున్నాము, 2.5 తీసుకున్నాము. టోటల్ నెక్ ఎంత ఉంది, 9 ఇంచెస్ ఉంది. ఓకే, ఇవి కరెక్ట్ గా మనకు వస్తున్నాయా లేదా అనేది ఒకసారి మనం చెక్ చేసుకుందాం. ఇప్పుడు మనకి ఎంత రావాలి, 8.5 ఆర్మ్ రౌండ్ రావాలి. అలా వచ్చింది అనుకోండి, మనం కరెక్ట్ గానే వేస్తున్నామని అర్థం. చూసారు కదా, మనకు ఎగ్జాక్ట్ గా 8.5 వచ్చింది. చూసారు కదా, అంటే మనం ఎంత తీసుకున్నాం, 5.5 తీసుకున్నాం. ఓకే, ఇది కూడా 5.5 తీసుకున్నాం. ఓకే, ఇప్పుడు 5.5 తీసుకున్న తర్వాత మనం ఒకసారి మళ్ళీ కొలిచి చూపిస్తాను చూడండి. ఇదిగోండి ఎలా వచ్చింది, మనకు కరెక్ట్ గానే వచ్చింది. సో ఈ విధంగా గనక మీరు ఆర్మ్ రౌండ్ ని కొలుచుకుంటే మీకు ఎగ్జాక్ట్ గా చంక దగ్గర ముడతలు రాకుండా, ఇంత బ్రాడ్ నెక్ ఉన్నా కానీ షోల్డర్ జారకుండా నీట్ గా అయితే వస్తుంది. అయితే 5.5 ఉంది. ఎప్పుడు కానీ గుర్తుపెట్టుకోండి, నెక్ డీప్ గా ఉన్నప్పుడు ఇక్కడ తక్కువగా పెట్టుకుంటాం కదా. అయితే ఇక్కడ తక్కువగా ఉన్న వాటికి ఫ్రంట్ పార్ట్ షోల్డర్ అనేది జారిపోదు. ఒకవేళ ఇక్కడ తక్కువగా కాకుండా ఇంతే 2 ఇంచులే ఇది ఉండాలి, ఈ బ్రాడ్ కూడా మనకు ఎక్కువగా ఉండాలి అన్నప్పుడు ఫ్రంట్ పార్ట్ ఏ విధంగా మనము జారిపోకుండా, భుజాలు జారిపోకుండా తీసుకోవాలో నేను ఇప్పుడు ఈ వీడియోలో చూపిస్తాను. ఇప్పుడు మనకు 3 ఇంచులు ఉంది. ఇది 3 ఇంచులు ఉన్నప్పుడు ఖచ్చితంగా మనకు షోల్డర్ అయితే జారిపోతుంది కదా. సో షోల్డర్ జారకుండా ఏ విధంగా తీసుకోవాలో నేను చూపిస్తాను. మన ఛానల్ ని కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఓకే, ఇప్పుడైతే నేను కటింగ్ అయితే చేస్తున్నాను. ఓకేనా, వెరీ గుడ్. డాట్ మార్కింగ్ చేయలేదు కాబట్టి 4 ఇంచెస్ డాట్ దగ్గర మనం ఇలా డాట్ తీసుకొని, ఇక్కడ కూడా 4 ఇంచెస్ దగ్గర మనం ఇలా హైట్ చూసుకొని ఈ డాట్ మార్కింగ్ అయితే తీసుకోవాలి. ఇక్కడ 1/2 అండ్ ఇక్కడ 1/2 ఇంచు ఇలా తీసుకుంటే మనకు కరెక్ట్ గా వస్తుంది. ఓకే అండి, ఫ్రంట్ పార్ట్ కట్ చేసేటప్పుడు నేను ఇప్పుడు మీరు అడిగిన పాయింట్స్ అయితే చెప్తాను. ఇదిగో చూడండి, ఇలా నెక్ బ్రాడ్ గా ఉన్నప్పుడు ఈ విధంగా కట్ చేసుకోవాలి. కొత్తగా ఛానల్ చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడైతే మనం ఒక 2 పాయింట్స్ అంతా తక్కువ చేసుకొని ఇలా కటింగ్ చేసుకోవాలి. మనకి ఇక్కడ నెక్ అనేది ఇక్కడ చాలా తక్కువగా ఉన్నప్పుడు మనం ఈ విధంగా తీసుకోవాలన్నమాట. అప్పుడు చంక కరెక్ట్ గా, చంక రౌండ్ కరెక్ట్ గా, అంటే ఆర్మ్ రౌండ్ కరెక్ట్ గా ఉంటే మనకు భుజాలు అనేటివి జారవన్నమాట. ఇంకా చంక కింద ముడతలు అనేటివి రావు. అందుకే మనము చంక తక్కువగా తీసుకోవాలి. ఇది కూడా మనకు తక్కువగా ఉంది. ఇలా తక్కువగా ఉన్నప్పుడు ఖచ్చితంగా మనకు షోల్డర్ జారదు, కరెక్ట్ ప్లేస్ లో కూర్చుంటుంది కాబట్టి షోల్డర్ అనేది జారిపోదన్నమాట. ఓకేనా, మనకు ఈ విధంగా ఉంటుంది. ఇలా మనం కుడితే కూడా ఇది బ్రాడ్ గా వచ్చేస్తుంది. అయితే సెట్ ఇలా ఉంటుంది అనమాట బ్యాక్ సైడ్. ఒకవేళ మనకు ఇక్కడ తక్కువైంది అనుకోండి, చూడండి ఇక్కడ బ్రాడ్ తక్కువైంది అనుకోండి, ఇంత పైకి ఉండి ఇక్కడ బ్రాడ్ తక్కువైంది అనుకోండి, అంటే ఇలా వస్తుంది. ఇగో చూడండి, ఇగో ఈ విధంగా వచ్చేస్తుంది అనమాట. ఇగో ఈ విధంగా లాగడం, ఈ విధంగా వచ్చేస్తుంది ఈ బ్రాడ్ తక్కువైతే. ఈ బ్రాడ్ కూడా కరెక్ట్ గా మనకు ఈ షోల్డర్ అంతా ఈ బ్రాడ్ ఇలా వచ్చింది అనుకోండి, అప్పుడు ఇక్కడ ఫోల్డింగ్స్ రావు, ఇక్కడ కూడా గుంజినట్టులాగా ఇలా రాదనమాట. ఓకేనా, అర్థమైందా మీకు?